గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ నుండి 57 లక్షల రూపాయల జీతం తీసుకుని ఇప్పటివరకు గజ్వేలులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న పాపన పోలేదని మాజీ ఎమ్మెల్యే తుంకుట నర్సారెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ గజ్వేలులో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో గజ్వేలు శాసనసభ సభ్యత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ ఘటం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఇక దళితుడిని సీఎం చేస్తారని హామీ ఇచ్చిన కేసీఆర్ దళితులు అంటే కేసీఆర్కు చిన్న చూపని, దళిత బిడ్డ స్పీకర్గా ఎదుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఓర్చుకోలేకపోతుందని అన్నారు. గజ్వేల్ ప్రజలు 3 దఫాలుగా కేసీఆర్ను గెలిపిస్తే ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపన పోలేదని, గడిచిన 16 నెలల నుంచి ఎమ్మెల్యేగా ఉండే కేసీఆర్ ఒక్కసారైనా గజ్వేల్కు రాలేదని, ఇప్పటికైనా కేసీఆర్ గజ్వేల్ ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, లేనిచో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షుల మేరకు నిన్న జరిగిన సంఘటన అసెంబ్లీలో మరి అనవసరమైన వ్యాఖ్యలతోటి మరి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టుకుంటూ ఇవాళ మీరు ఇచ్చే వాగ్దానాలని మీరు 10 సంవత్సరాల కోల పీకిన పనులన్నీ ఒక 14 నెలల్లో చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డికే దక్కింది. దాన్ని దక్కిందని మీరు రెచ్చగొట్టుకుంటా ఇలా దళితుని ఆనాడు మీకు స్పీకర్ ఇవ్వలే ఒక రెడ్డి, ఇలా స్పీకర్ను ఇలా ఒక దళితుని పెడితే మీకు అహంకారం బాగుతుందా? నీ దళితుని ముంగట లేవడానికి చిన్న చూపు చూపుతున్నావా? దళితుని పేరు పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని తెలుగుదేశంగా తిరిగి అల్లకేళ్ళు ఇవన్నీ తిరిగి దళితుని పేరు పెట్టుకొని దళితునికే ముఖ్యమంత్రి ఇస్తా, నేను తెలంగాణ కుక్కలాగుంటాను నువ్వు వ్యక్తివి. ఇలా దళితుని ముంగట నేను పోయి లేవడాలనే అహంభావంతో ఇవన్నీ సభను వంగదోలుకుంటూ మరి గతంలో నువ్వు 14 నెలల్లో చేసిన ఘనతలు ఇలా రైతు బంధు ఏ ఒక్క ముఖ్యమంత్రి రాష్ట్రంలో 29 రాష్ట్రాల నుండి ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది. ఇవాళ గ్యాస్ ఇస్తుండు రేవంత్ రెడ్డి, ఇవాళ బస్సు ఫ్రీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి ఇలా కరెంటు కూడా సామాన్యులకు అందరికీ వస్తుంది కరెంటు కూడా. ఇవాళ ఎక్కడ మీరు ఒక డబుల్ బెడ్రూమ్ కడతాను, ఒక్క డబుల్ బెడ్రూమ్లో ఒక్కడైనా సంసారం చేస్తున్నా? నీవు మాత్రం మంచి కట్టుకొని ఫామ్ హౌస్లలో ఉండి నువ్వు సంసారం చేస్తున్నావు. ఇవాళ నీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినావు. మరి ఇవాళ ఎక్కడున్నాయి నువ్వు చేసిందని? ఇవాళ నిజంగా కడుతుండే ఇందిరామ ఇండ్లు అనేది చూడండి. ఆ ఇందిరామ ఇండ్లలో ఇంత గతంలో కూడా రాజశేఖర రెడ్డి కట్టిన సిద్దిపేటలోనే చూపిస్తా, ఎక్కడ చూసినా ఏ కాలనీ సస్యశ్యామలంగా ఉంది. నువ్వు ఇచ్చిన ప్లాట్లలో గుంజుకొని కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఒక్కడు కూడా గతి లేకుండా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఇవాళ సారాలు, మటకాలు, జూతాలు, ఇలా వ్యభిచారాలు జరుగుతున్నాయి నువ్వు ఇచ్చే మా డబుల్ బెడ్రూమ్లలో. ఇవాళ ఎక్కడ జరుగుతున్నాయండి? ఇవాళ వేసి మాట్లాడుతారు, ఒక స్పీకర్ ముంగట మాట్లాడతాడు, గౌరవం ఇచ్చి మాట్లాడాలి. నువ్వు ఒక రెడ్డి కులంలో పుట్టినావు, మరి ఒక ఓసీగా మాట్లాడటానికి ఏమో సిగ్గు చరం అని లేదా? ఇవాళ మేము అడుగుతున్నాం బీసీలంగా, ఒక దళితుని వెనక కించపరిచిన మాటలు మాట్లాడితే మరి మర్యాద ఉండదు. ఇవాళ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ఇలా హరీష్ రావు కూడా వెనక మాట్లాడుతాడు. హరీష్ రావు ఇవాళ నువ్వు చేసే ఆజ్ఞానాలు ఎక్కడైనా ఒకటని జరిగినా చూపించండి. ఇలా మీరు మేము ఇచ్చినాం నీళ్ళు అని ఎక్కడికి వెళ్ళొచ్చారండి? ఇలా గతంలో రాజశేఖర రెడ్డి చేసిన నీళ్లు నువ్వు సాగు చేసి దాని మీద ఫోటోలు పెట్టుకొని 10 చేస్తున్నావు. ఇలా కాంగ్రెస్ పార్టీ దానికి నీళ్ళకు కూడా సాధనం మీరు కాదు, దాన్ని బట్టి మీ ఇష్టంలో రాజ్యం